చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 50 లక్షలకి భూమి కేటాయించామని ప్రభుత్వం చెబుతున్నా కాదు 99 పైసలకే భూమి కేటాయించారంటూ ఉర్సా మీద వికృత రాజకీయ క్రీడ అసత్ ప్రచారాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా గురించి దాని వెనక నేపథ్యం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఎనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఉర్సా మీద జగన్ రెడ్డి సాక్షి మీడియా చేసిన దుష్ప్రచారానికి కారణం ఏంటంటారు? వంకలేని డొంకెట్కి ఏడ్చేయడం అంటారండి. ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళ మీద ఎలా బురద జల్లాలి, ఎలా విషయం ప్రచారం చేయాలనేది అదే ఆలోచన వాళ్ళకి. మీరు చూడండి, పచ్చి అబద్ధాలు మాట్లాడడం, అబోత కల్పనలో మసిపూసి మారేడుకాయ చేయడం, ఇలాంటి సామెతలు రకరకాలు మాట్లాడతారు. ఇవన్నీ వర్తిస్తాయి వాళ్ళకి. మీకు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సమావేశంలో ఏం మాట్లాడాడు తెలుసా? మన అసభ్య పదజాలం ఉండదు, బూతుని ప్రోత్సహించం, మీకు ఈ టైం మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడి మనకు అసలు అలా కాదు. అసలు మీకు ఈ శతాబ్దంలో పెద్ద జోక్ కదా. వాళ్ళు అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడేశారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఈ సంస్కృతం, ఈ లాంగ్వేజ్న, ఈ ఫౌల్ లాంగ్వేజ్ని అంతా పరిచయం చేసింది వాళ్ళే కదా. ఏంటండి అంటే వాళ్ళు ఎలాగ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బరి తెగించి సిగ్గు లేకుండా, మానవ మర్యాద లేకుండా వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని చెప్పేసి ఆ బురద చేస్తూ ఉంటారు. పదే చేస్తూ ఉంటారు. వీళ్ళు కడుక్కోవడం ఆలస్యం చేస్తారు. ఇప్పుడు ఉర్సా లేకపోతే టీసీఎస్, దాని గురించి టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చారు. వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే నామినల్గా ఎంతో కొంతకి తీసుకోవాలి కాబట్టి, డబ్బులు తీసుకోవాలి కాబట్టి తీసుకున్నారు. అది కూడా ఊరికి ఇవ్వకూడదు కాబట్టి. ఏమంటే వాళ్ళు కొనుక్కోవాలంటే 4 కోట్లు 5 కోట్లు పెట్టి కొనుక్కోలేరు వాళ్ళు. వాళ్ళ సంవత్సరాలకు వాళ్ళ ఆదాయం అంతా, వాళ్ళ ఇన్వెస్ట్మెంటు, వాళ్ళ జాబ్ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించి ఇదంతా ఎన్నితో పోల్చుకుంటే వాళ్ళకి నథింగ్. వాళ్ళకి హైదరాబాద్ చూడండి, ఎక్కడ దాకా ఎందుకు, హైదరాబాద్లో వాళ్ళ కంపెనీ, అక్కడ ఆ రాష్ట్రానికి ఏ రకమైన ఆదాయం వస్తుంది, ఎంతమందికి ఉపాధి కలిగింది, ఇది చూసుకుంటే చాలు. దాని గురించి ఇక్కడ ఫస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే 99 పైసలకి ఇచ్చారు, రూపాయికి కోడిగుడ్డు రావట్లేదు, రూపాయికి ఏదో రావట్లేదు అని చెప్పేసి కాయిన్స్ పట్టుకుని ప్రచారాలు చేసి కొండలెక్కి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, ప్రచారం చేస్తున్నారు కదా. వాళ్ళని ప్రభుత్వం బతిమాలి బామాలి, రెండో బాబు మీరు ఏదైనా పెట్టండి, ఇక్కడ మా యువతకు ఉపాధి కల్పించండి బతిమాలి తెచ్చుకుంటున్నారు. నా లెక్క ప్రకారం వాళ్ళకి ఎదురివ్వాలి, ఎకరానికి ఇంత ఇస్తామని చెప్పాలి, కావాలంటే మీ బిల్డింగ్లు మేమే కట్టిస్తామని చెప్పాలి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చి వాళ్ళు భూమి కేటాయిస్తే, మౌలిక వసతులు కల్పిస్తే, వాళ్ళు ఆ కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉపాధి కల్పిస్తారు. లేకపోతే ఎందుకు రావాలండి వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రూపురేఖ లావణ్యాలు చూసి రావాలా? అంటే లేకపోతే వీళ్ళు విమర్శిస్తారని భయపడి పారిపోవాలి. గతంలో చూసి పారిపోయారు కదా. వీళ్ళు ఎలాగ తరివేస్తారు? వీళ్ళు అమరావతి దానికి లేఖలు రాస్తారు, ఎన్జీటీలో కేసులు వేస్తారు, అమరావతి మీద విషయం చెప్పారు, అక్కడ దాని మీద కూడా విషయం చెప్పారు, అక్కడ పోలవరం మీద. అప్పుడు అసలు ఈ విమర్శకు అర్థమే లేదు. వాళ్ళు ఇంకో చోట ఎక్కడే పెడతారు, రెండో బాబు అని చెప్పి రెడ్ కార్పెట్ వేస్తారు వాళ్ళకి. ఇక్కడ ఈ ప్రభుత్వం వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా గడ్డం కింద బెల్లం మొక్క పెట్టి బతిమాలుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక హామీ ఇచ్చారు. హామీ ఇవ్వకపోయినా వాళ్ళ ఉద్దేశం, సంకల్పం ఏంటంటే ఇక్కడ మానవ వనరులు విపరీతంగా ఉన్నాయి మనకి. యూనివర్సిటీల నుంచి, విద్యాలయాల నుంచి గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు తయారైపోయి వచ్చేస్తున్నారు బయటికి. ప్రతి సంవత్సరం బలబలమంట లక్షలాది మంది బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ ఉపాధి లేకపోతే వాళ్ళు ఏమైపోతారండి? ఎంతమంది విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు, ఎంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు? వాళ్ళందరికీ ఉపాధి కల్పించొద్దా? ఉపాధి కల్పించకపోతే వాళ్ళు ఖాళీగా తిరిగి జగన్ గ్యాంగ్లో చేరి వాలంటీర్ కింద పనిచేయాలి, గంజాయికి అలవాటు పడి అరాచకాలు చేయాలి. వాళ్ళకు ఒక భవిష్యత్తు కల్పించి, వాళ్ళకు జీవితాన్ని ఏర్పాటు చేసి, వాళ్ళకు ఉపాధి కల్పించి, వాళ్ళ తద్వారా కుటుంబాలన్నీ కూడా స్థిరపడి ఏర్పాటు చేస్తారు. సంపద సృష్టించడం అంటే అదే. ఆ పని వీళ్ళు చేస్తున్నారు. దానికోసం ఎంతగానే వెళ్తారు. ఇప్పుడు ఇంకో కంపెనీ ఉంది, దానికి 50 లక్షలు, ₹1 పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు పెడతారు. 2 ఏళ్ళలో పెట్టకపోతే వెనక్కి లాగేసుకుంటారు. దానికి ఇంత రాద్దంతా చేయాల్సిన అవసరం ఏంది? 2 ఏళ్ళు వెయిట్ చేయలేరా? వీళ్ళకి ఇంకా 4 ఏళ్ళు ఉంది పవర్. నిజంగా 2 ఏళ్లలో వాళ్ళు పెట్టకపోయినా, వీళ్ళు చేయకపోయినా ఇదేటయ్యని అప్పుడు అడిగితే అర్థం ఉంది. పక్కన తెలంగాణలో ఇచ్చారు, ఒప్పందం చేసుకున్నారు. వీళ్ళకేంటి నొప్పి? ప్రత్యేకించి వీళ్ళ మీద పడ్డం, దాడి చేయడం కారణం ఏంటి? అప్పుడు ఆనాడు లేపాక్షి కానీ, సరస్వతి పవర్కి ఇచ్చినవి కానీ రకరకాలుగా ఎంత దోచిపెట్టి దాని మీద ఒక్కడు మాట్లాడే, వ్యాన్ పిక్ వాటి మీద ఒక్కడు మాట్లాడా. ఇవాళకే మాట్లాడరు. అమరావతి భూసేకరణ చేసి అక్కడ కళ్ళ ముందు కనపడుతున్న రాజధాని, దాని మీద ఎడుతారు. ఎన్నాళ్ళు ఇలాగా ప్రజలు ఇప్పటికే చీకొట్టి ఆతలు తోసేసినా కానీ బుద్ధి రాలేదు. ఇంకానే ఒకవేళ నేనేం చెప్తానంటే ప్రభుత్వానికి, వీళ్ళు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే ఉర్సు కూడా ఫ్రీగా ఇచ్చేయాలి. భూమి ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చి 2 ఏళ్లలో
మీరు ఇక్కడ కంపెనీ పెట్టకపోతే వెనక్కి తీసుకుంటామని చెప్పాలి. టీసీఎస్కి వచ్చినట్టు. టీసీఎస్కి చేసినట్టు అప్పుడు నోరు మోస్తారండి వీళ్ళు. వీళ్ళు రెచ్చగొట్టి కొద్ది వివరణ ఇచ్చుకుంటాం కాదు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? సదుద్దేశమే కదా వీళ్ళు చేసి, సత్సంకల్పమే కదా. ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ బాధ్యులు అందరూ కూడా మాట్లాడాలి కదా. కూటమికి సంబంధించిన పదవుల్లో ఉన్న వాళ్ళు అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. యూట్యూబ్ జరిగితే యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ అయితే లైవ్, టీవీ ప్రధాన ఛానల్ అయితే ప్రధాన ఛానల్, ఎలా వీలుంటే అలా పత్రికల్లో వాళ్ళు చెప్పాలి కదా. మనం గమనిస్తే ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డి ఎవరో ఉన్నారు, వారికి ఇచ్చారు ఫ్రీగా. అలాగే సాయిరెడ్డి కూతురికి ఇచ్చారు, సాయిరెడ్డి కూతురికి ఇచ్చారు, స్వామీజీకి ఎవరికో అతనికి ఇచ్చారు, స్వరూపానందకి, స్వరూపానంద స్వామికి. వీళ్ళ వల్ల సంబంధం ఉంది వాళ్ళకి. ఒక్క ఉద్యోగ కల్పన లేదు, ఒక్క ఉద్యోగం వచ్చింది లేదు, ప్రభుత్వానికి పైసా ఆదాయం వచ్చింది లేదు. అప్పుడు మాట్లాడిన నోళ్ళని ఇప్పుడు మాట్లాడుతున్నాయి. ఏమండి, ఇదేంటంటే ఉద్దేశపూర్వకంగా దాడి చేయటం అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకోండి, షిరిడీ షాయికి ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు సాక్షి, మెగా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు పోలవరం? మనం అప్పుడు మాట్లాడడం ఇప్పుడు మాట్లాడుతున్నాం, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అంటే దీని వెనకాల ఏదో హిడెన్ ఎజెండా ఉంది, కులమైన ఎజెండా ఉందేమో అని అనిపిస్తుంది నాకు. ఆ దాడిని విజయవంతంగా తిప్పుకొట్టాలా, చూస్తే ఎందుకు ఊరుకుంటారు? ఈ ప్రభుత్వం దీన్ని నోరు ముయ్యాలంటే మీరు ఇలా ఎక్కువ మాట్లాడితే ఫ్రీగా ఇస్తాం, ఏం పిక్కుంటారు అని చెప్పాలి. మనం కూడా గమనిస్తే దీనికి పరిష్కారం అదే. అవును, వీళ్ళు చేస్తున్నది మంచి పని అయినప్పుడు, వీళ్ళ సంకల్పం సత్సంకల్పం అయినప్పుడు, దాని మీద ధీమా, ధైర్యం, నమ్మకం ఉన్నప్పుడు మీరు ఏం పీక్కోండి. మీరు ఓవర్ యాక్షన్ చేస్తే ఫ్రీగా ఇస్తాం, ఆ రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పాలి. మనం గమనిస్తే మిగతా చాట్ల రాని మాటలు ఉత్తరాంధ్ర మీద మాత్రం కడుపుతో ఏడుస్తూ ఉంటారండి వీళ్ళు. ఏ ప్రాజెక్ట్ అనేది తీసుకురావాలంటే ఉత్తరాంధ్ర అంటే ముందు ఏడుపు మొదలు పెడతారు. మీరు వాళ్ళ బతుకు అంతేనండి, ఏడుపు రోధించి సోకించి అలసిపోయినా కానీ ఇంకా మళ్ళీ రోధిస్తూ ఉంటారు ప్రజలు చీకొట్టిన. మీకు ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే అండి, అమరావతి ఉంది, అమరావతి ప్లానింగు, అమరావతి భూ సమీకరణ ఇదంతా ముగిసింది. ఇప్పుడు వాళ్ళు దాన్ని పనులు ప్రారంభిస్తుంది. దాని గురించి మాట్లాడకూడదు ప్రభుత్వం, ఒక్క మాట మాట్లాడకూడదు. అక్కడ పనులు సాగుతూ ఉంటాయి, ఆ పనులే చెప్తాయి. రేపు పొద్దున్న ఎన్నాళ్ళ పట్టదు కదా, 2 నెలలకు రూపురేఖ లావణ్యాలు వచ్చేస్తాయి దానికి. ఆ రూపురేఖలు వచ్చిన తర్వాత చూసిన వాళ్ళు షాక్ అవుతాడు, ఇంత బాగా జరిగిందని. అదే సమాధానం. వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, 1,00,000 కోట్లు వద్దు, 60,000 కోట్లు వద్ది, లేకపోతే ఇంత భూసాగి అన్నీ అనవసరం. వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ పారిశ్రామికంగా రాయలసీమ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాయలసీమకి? ఇప్పుడు చేస్తున్నారు, అది చెప్పాలి. ఉత్తరాంధ్రకి ఏం చేస్తున్నారు అది చెప్పాలి, పదే చెప్పాలి. ఆ 3 రాజధానులని నష్టపు ఆలోచన చేసినట్టు బుర్ర పాడైపోయేలాగా చెప్పాలా. ఇదే పరిష్కారం. అడ్డగోలుగా వెళ్ళాలండి. వాళ్ళకి అందంగా పద్ధతిగా సమాధానం చెప్తే ఆ ముష్కర మోకలకి అర్థమవుదాం. మీరు ప్రజల బాధ్యులు, ప్రజలకే సమాధానం చెప్పాలా. వాళ్ళకి సమాధానం చెప్పినప్పుడు అడ్డంగా వెళ్ళాలి. ప్రజలకు సమాధానం మీ పనులే చెప్తాయి. మీరు సమాధానం చెప్పాల్సింది వీళ్ళకి, అడ్డంగా చెప్పాల్సింది వీళ్ళకి, ఈ దుష్ప్రచారం చేసే వాళ్ళకి. ఈ ఉర్సు గురించి కానీ వర్షా గురించి కానీ మీరు ఎక్కువ మాట్లాడితే ఫ్రీగా ఇస్తామని చెప్పాలి. అంతే సింపుల్, ఒకే మాట. ఎవరికైనా అంతేనండి, వాళ్ళ సమాధానం ఆ రకంగా చెప్తే ఊరుకున్న దానికి వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఊరుకోకూడదండి. 10 రోజుల నుంచి ప్రభుత్వం వివరణ ఇస్తున్నా పట్టించుకోకుండా వాళ్ళు ఇంకా పదే అబద్ధాలు చెబుతానే ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారండి, వాళ్ళ పని మరి వేరే దారే ఉంది. ఏ రకంగా విమర్శిస్తారు చంద్రబాబు గారిని? ఆయన పనిలోను ఆయన కృషి గురించి ఆయన మాట్లాడగలరా? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, ఏ రకంగా పేరెట్టగలరు? వాళ్ళ దొంగోళ్ళు కాదు కదా వీళ్ళు. వాళ్ళు మధ్యలో దొబ్బేశారు, ఇసుకలో దొబ్బేశారు, అన్నట్లో దొబ్బేశారు. వాళ్ళు ఇక్కడైనా ఎమ్మెల్యేలు కక్కుర్తి పడుతూ ఉంటారు. వాళ్ళు ఆ జన్మ ఒక్కది, వాళ్ళు కక్కుర్తి పడొద్దని చెప్పడానికి నువ్వెవడో? మీరు నేను కూడా సరిపోం. అది ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మనమే రేపు 100 కోట్లు లేకపోతే అక్కడికి సీట్ ఇవ్వద్దని చెప్తాం మనం పార్టీలకి. ఏంటండి ఓడిపోతాడని చెప్తాం. మరి ఇక్కడ చెట్టు ముందా విత్తు ముందా కొన్ని విషయాల్ని అవినీతి అనేటువంటిది ఎవరు తినటం లేదు అనేటువంటి అవినీతిని సెంట్రలైజ్ చేసేసి దాన్ని లీగలైజ్ చేసాడు రాజశేఖర రెడ్డి. చచ్చినట్టు మనం అందరం అందులో పడి కొట్టు చావాల్సిందే. ఇది ప్రక్షాళన జరగాలంటే ఓటుకి ఆధార్కి లింక్ పెట్టాలి. సామాన్యులందరికీ కూడా రాజ్యాధికారం రావాలి. వాళ్ళు రోడ్డు మీద రూపాయి లేనోడు, జేబులో మురమరాలు తప్ప, పేరులో వరహాలు తప్ప జేబులో మురమరాలు లేనోడికి టికెట్ ఇవ్వాలా. టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలంటే మొత్తం వెనక్కి తిరగాలి, 40 ఏళ్ళు వెనక్కి పోవాలా. మీరు అన్నట్టు ఓటుకి ఆధార్ లింక్ పెట్టి ఓటు కంపల్సరీ చేసి మీకు సంక్షేమ పథకం ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను కట్ చేస్తామని చెప్పాలి. అట్లా అయితే నిర్బంధంగా వచ్చి ఓటేస్తాడు, ఎవడో ఒకటి చేస్తాడు. అవును, అప్పుడు ఎవడు మంచి పని చేస్తాడు చేస్తాడు, ఎవడు మంచిడైతే ఆయన ఎన్నుకుంటారు. డబ్బులతో పని ఉండదు. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు వెళ్తాయంటారు, ఆలోచిస్తాయంటారు. వెళ్ళాలి, దాని మీద చర్చ జరగాలి, వ్యవస్థలలో మార్పు రావాలి, న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థల్లో మార్పు ఉండాలి. వాటి మీద చర్చ జరగాల, చట్టంలో లొసుగుల్ని పూడ్చాలి. అది మానేసి మనం ఆడిని ఆ కంపెనీ ఎన్జిటీలో కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, పుణ్యకాలం అంతా గడిచిపోతాం. అనేక విషయాలు మనతో పంచుకున్న అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు చెబుతూ నమస్కారం.